హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ కొంతమంది కామెంట్లు కానీ కొన్ని మెసేజ్లు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది. కళ్యాణ్ ఫ్యాన్స్ సంజన గారికి రీతుకి అసలు సపోర్ట్ చేస్తున్నారా? ఒకవేళ మన సబ్స్క్రైబర్స్లో ఉంటే ఈ వీడియో చూసే వాళ్ళల్లో కానీ ఎవరైనా అలా సపోర్ట్ చేస్తున్నాము అనేది ఉంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ ప్రోమో కానీ ఏ వీడియో కానీ చూస్తే వాటి కింద సంజన గారికి వాళ్ళ పిఆర్ టీము మామూలుగా లేదు అసలు. సంజన గారు డివోర్స్, సంజన గారు టాప్ 5, సంజన గారు జెన్యూన్, ఇన్ని పెడుతున్నారు. అంటే వీటిని చూసి న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఈ ట్రాప్లో పడిపోతున్నారా అనేది నా డౌట్ అనమాట. అసలు మీకు ఫస్ట్ నుంచి చెప్పాలి అంటే సంజన అండ్ రీతు విషయంలో ఆవిడ ఫస్ట్ నుంచి రీతు సపోర్ట్ చేసుకుంటానే వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఆవిడ ఎన్ని టార్గెట్లు చేసినా కానీ ఇప్పుడు మీరు ఒకటైతే గమనించండి, భరణి గారి విషయంలో అండ్ ఇప్పుడు తనూజ గారి విషయంలో, వీళ్ళిద్దరి విషయాల్లో వాళ్ళు చిన్న మిస్టేక్ ఇది జరిగిన వాళ్ళ మీద వెంటనే రియాక్ట్ అయిపోద్ది. కానీ ఇప్పుడు అంత జుట్టు అది అంతే పెద్ద ఆవిడకి కలిసి వచ్చింది. ఇప్పుడు నేను 100 సార్లు చెప్పాను ఆ వీడియోలో, అది టాటూ సంబంధించి ఇప్పుడు బిగ్ బాస్ టాటూ వేయించుకున్నారండి. దానివల్ల ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం ఇలా శ్రీముఖి వీళ్ళు ఇలా వేయించుకున్నారు టాటూ అదని. అసలు అది జరిగిందే అక్కడ ఫేక్ ఎలిమినేషను, ఫేక్ ఇది, అది మనకు తెలుసు. సరే లోపల తెలియదు కాబట్టి అది ఓకే, దానికి అగ్రి. నేను చెప్పేది ఏంటంటే ఆమె హెయిర్ ఇచ్చింది, అది ఇది ఆవిడ డైలాగులు చెప్పింది, అసలు విషయం మనకు తెలుసు కదా. ఇప్పుడు బయట లోపల వాళ్ళు ఎన్నైనా మారచ్చు, ఎన్ని స్ట్రాటజీలైనా మార్చుకోవచ్చు. బయట ఉండి చూసే జనాలకు కూడా అంత పిచ్చోళ్ళు అయిపోతున్నారంటే నాకు అదే అర్థం కావట్లేదు. ఎంతసేపు ఇప్పుడు పిఆర్ టీములు కానీ చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేసేసి అసలు ఎందుకని ఇలాగా వన్ సైడ్ వెళ్ళిపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళకన్నా అర్హులు ఎవరు లేరా? ఇక ఆమె టాప్ 5 ఆమె ఒక్కటే తప్ప ఇక ఎవరు లేరా? ఇప్పుడు ఏమైపోతుందంటే శనివారం ఎపిసోడ్ కూడా వచ్చేసరికి అక్కడ తిడితే ఇప్పుడు తప్పుండే అంటారు, తప్పు లేకపోయినా అంటే దానికి మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళ వైపు మనం స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ నాగార్జున గారు చెప్పిన పాయింట్స్లో ఒకటైతే అప్పుడు ఆమె చూసిందే చెప్పానంది, అది అగ్రి చేసేద్దాం. చూసిందే చెప్పింది, నేను అదే చెప్పచ్చు. అక్కడ ఆవిడ ఆ విషయంలో చూసిందే చెప్పింది, అక్కడ జరిగిందంతా ఓకే, దానికి ఎవరు ఏమీ కాదనలేని సిచ్యువేషన్ అది. కానీ అక్కడ అలా చెప్పినా కానీ నువ్వు చెప్పకూడదు అన్నట్టు నాగార్జున అంటే బిగ్ బాస్ టీము అలా పోర్ట్రేట్ చేసింది. దానివల్ల ఆమెకి సింపతి పెరిగింది, నేను కాదని అన్నాను. ఇదే సాక్రిఫైజులు చేసిన వాళ్ళ మీద కూడా అంతే కన్సర్న్ ఉండాలి కదా నేను అనేది. సంజన గారికి ఇప్పుడు రీతు జుట్టు ఇచ్చింది, అదంతా గొడవ ఇదైపోయింది, సరే కలిసిపోమన్నారు ఓకే. నిన్న సంచాలకుగా కూడా ఆమెకి చాలా ఫేవర్ చేసింది, టికెట్ ఫినాలే నుంచి తప్పించేసింది వర్త్ క్యాండిడేట్ అయిన భరణి గారిని. అదే అంత సపోర్ట్ వేరే వాళ్ళకి ఆమె ఎందుకు చేయదు? అదే ప్లేస్లో తనూజ ఉన్న, అదే ప్లేస్లో భరణి గారు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమంటారంటే వాళ్ళు పదే పదే అంటున్నారు, నాకు సాక్రిఫైస్ చేసి నీ వల్ల నాకు సాక్రిఫైస్ చేశారు అని చెప్పి అంటున్నారు, అది నాకు ఇష్టం లేదు అని చెప్పి. ఓకే, ఈవిడ అనలేదా? ఈవిడ అందుగా నా జుట్టు సాక్రిఫైస్ చేశారు అని చెప్పి ఆమె ట్రిగర్ అయింది, వెళ్ళింది ఓకే. కానీ నామినేషన్ పాయింట్లో కూడా ఆమె చెప్పింది అదే, నాకు నీ మీద ఫస్ట్ నుంచి ఉంది కన్సర్న్. అంత కన్సర్న్ ఉన్నప్పుడు ఏమన్నా పడాలి కదా. పోనీ అలా చూసుకున్నా
నీకు వీళ్ళ ఒక్క మాట అంటేనే నువ్వు ట్రిగర్ అయిపోయి అంత ఇది చేసావు, భరణి గారన్నా తనుజ అన్న. మరి అదే విధంగా రీతు అన్నిసార్లు అన్నా కూడా తిరగబడింది. ఇక ఆమె అంత ఓపిక వీళ్ళల్లో ఎందుకు ఉండదు అనేది నా పాయింట్ అనమాట. రీతుకి అంత టైం ఇస్తారు, అంత ఇది చేయడం ఎందుకు సంజన గారిది. కొంతమంది ఏంటంటే ఇక వీళ్ళిద్దరూ డిజర్వర్స్, ఎందుకంటే బయట వాళ్ళ సంబంధించి రిలీజియన్ పర్స్పెక్ట్లో కానీ, వర్కింగ్ పర్స్పెక్ట్లో కానీ ఇవన్నీ ఆలోచించి ఆమె సైడ్ ఎన్ని రాంగ్ మూవ్స్ ఉన్నా కానీ అవన్నీ మనం కన్సిడర్ చేయకూడదు, మనం సపోర్ట్ చేసేయాలి. ఇది ఈ సంజన గారి విషయంలో. ఈ బిగ్ బాసే గేమ్ని ఒక రాంగ్ వేలో తీసుకెళ్తున్నారంటే ఈ ఆడియన్స్ అందరినీ కొంతమంది ఆడియర్ స్ట్రాటజీలతో వీటితో ఇంకో యాంగిల్లో తీసుకెళ్ళి గేమ్ని ఒక విధానం లేకుండా చేస్తున్నారు. అదే నిన్న టాస్క్లో కూడా ఇక అవన్నీ డీటెయిల్గా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఆవిడ అదే ప్లేస్లో బర్నీ గారి ప్లేస్లో రీతు ప్లేస్లో బర్నీ గారు ఉంటే ఆవిడ ఖచ్చితంగా వేరే విధంగా సపోర్ట్ చేస్తుంది. అక్కడ డిసిషన్ ఏం చెప్తారంటే, అప్పటిదాకా చెప్పింది ఆవిడ ఏంటి, అవన్నీ కాదు, వేసే గ్యాప్ చాలా ఉంది, ఒకవేళ ఈ లోపు ఇప్పుడు మార్చేయలేదనే కదా అక్కడ గొడవ. అక్కడ రాంగ్ ఆబ్జెక్ట్ పెట్టావనే కదా అక్కడ గొడవ, అసలు అక్కడ డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. అది పోయి ఇంత లెంత్లో ఆయన ఆడి అన్నీ పెట్టేసిన తర్వాత కూడా ఆయన ఇంకా రింగ్ వేయడంలో చాలా ఆలస్యం జరిగింది, అందుకే నేను ఇచ్చేసాను అని చెప్పింది. అదే ఆ పొజిషన్లో అటు ఇటు మార్చి చూడండి, వెంటనే మళ్ళీ రీతుకే సపోర్ట్ చేస్తుంది, రీతుకే విన్నింగ్ ఇస్తుంది. అప్పుడు ఏం చెప్తారంటే, అవును నువ్వు ఆబ్జెక్ట్ తప్పు పెట్టావు కదా, తర్వాత మారిస్తే అలాగా, బిగ్ బాస్ అసలు ఎవరైనా ఒప్పుకుంటారా అని చెప్పి ఇలా మాట్లాడతారనమాట. మనం కూడా అలా మాట్లాడే వాళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తాము. అది నేను చెప్పేది. అది ఎందుకు న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఆలోచించాలి కదా పాయింట్. ఇప్పుడు మందులు దాచేసి హెల్త్ ఇష్యూలతో ఆడుకునే వాళ్ళకి ఇప్పుడు ఒక ఫుడ్ కూడా ఎమోషన్, అక్కడ గుడ్డు కాదు, కనీసం అసలు లీస్ట్ చెప్పాలన్నా పప్పు గింజ కూడా మ్యాటరే అక్కడ తిండి విషయంలో. ఎందుకంటే వాళ్ళకి లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ ఎవరికైనా సరే ఒక ఫుడ్ మీద ఒక ఇది అనేది ఉంటుంది. అది వేరే వాళ్ళు ఇలాగా దొంగతనంగా తినేశారు అంటే ఎవరైనా సరే, సపోజ్ మనమే ఒక ఇష్టమైన ఏదైనా ఫుడ్, ఇప్పుడు వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఎనీ ఫుడ్ మనం తెచ్చుకున్నప్పుడు అది ఇష్టంగా తిందామని పెట్టుకొని కొద్దామని చెప్పి అటు తిరిగినప్పుడు ఏదో ఒకటి ఒక్కొక్క ఏదో ఒకటి వచ్చి అది తీసుకెళ్ళిపోతే మనకి ఎంత బాధ వేసిద్ది. ఇంత తిందామంటే ఇదేంట్రా బాబు అని చెప్పి, మరి అలాంటి ఫుడ్ దొంగతనం చేసి తినేసి అంత ఇది చేసి అది సిల్లీ థింక్ ఏంది ఆ గేమ్, సిల్లీ థింక్ లేనిది అంత సపోర్ట్ ఏంటో నాకు అర్థం కావట్లా. అటు ఆవిడ అలాగా, ఇటు వచ్చి రీతు విషయంలో ఇటు బర్నీ గారికి ఈవిడ జరిగిన టాస్కుల్లో ఆమె సంచాలకుగా ఉన్న టైంలో కూడా ఆ కలర్స్ టాస్క్ దగ్గర అన్యాయమే జరిగింది. సెకండ్ వీక్ ఆ టైంలో. దాని తర్వాత మొన్న కలర్ టాస్క్లో కూడా ఆవిడ కలర్ని అటు తన్నేసేసి నేను ఏదో చెయ్యి ఇదైంది. అప్పుడు ఇమ్ము కళ్యాణ్ వీళ్ళు మాట్లాడుకొని చేసేది బ్లండర్ రాంగ్. అసలు ఈ సీజన్కి నేను చెప్పేది ఏంటంటే, సరైన విన్నర్ కానీ సరైన ఇది కానీ ఎవ్వరూ లేరు. అది మటుకు 100% కరెక్ట్. అసలు ఆ విన్నింగ్కి వీళ్ళు పర్ఫెక్ట్ అని ఒక్క రీజన్ చెప్పే క్యాండిడేట్లు ఎవ్వరూ లేరు. అది ఏంటంటే ఇక గుడ్లు మెల్లలాగా ఎవరో ఒకళ్ళు అని చెప్పి ఏరుకొని వాళ్ళని విన్నింగ్ అనేది చేయాలే తప్ప ఏదో కానీ అంత పర్ఫెక్ట్గా సూట్ అయ్యే అసలు ఎవ్వరూ లేరు అలాంటి వాళ్ళు. టాపిక్ ఎటో పోయింది. అయితే
వాళ్ళిద్దరితో వాళ్ళ ముగ్గురితో గొడవ కలిసి గేమ్ ఆడి ఈ తీసేద్దాము అని చెప్పి స్ట్రాటజీలు వేసి ఇప్పుడు ఆయన ఓ పక్క నుంచి ఆ ఏజ్లో ఆ ఇదిగా ఆడే గేము ఓ పక్క కెప్టెన్సీ పోయింది, ఇటు చూస్తే టికెట్ ఫినాలే పోయింది. అసలు ఇంకా ఆయన అసలు కెప్టెన్సీ పోయినప్పుడే అన్నాడు అసలు ఇక నేను హౌస్లో ఉండాలన్నా కానీ ఇక ఎమోషనల్ అయిపోయాడు అనమాట. అది చెప్పుకోలేని సిచ్యువేషన్. మనకి అవి కనపడవు. ఏముందిలే ఆ వెనకమాల ఎంతసేపు నాన్న అంటారు, ఆ దివ్య ఇది తీసుకొచ్చి ముడి పెడతారు, ఇక అయ్యే కనపడతాయి తప్ప ఆయన ఒకళ్ళు చేసిన ఇది కనపడదు. ఆ సుమన్ విషయంలో వచ్చేసరికి ఆయన ఎంత పర్ఫెక్ట్గా గేమ్ ఆడినా ఎన్ని చేసినా ఏం మాట్లాడుతున్నాడు, కామ్గా అటు వెళ్ళి కూర్చుంటాడు, ఇటు వెళ్ళి కూర్చుంటాడు. ఇవి నేను చెప్పేది ఏంటంటే ఇలాగ ఒకళ్ళు హెల్త్ ఇష్యూలు, ఒకళ్ళ తిండి దగ్గర ఎమోషన్స్కి వీళ్ళు కారణం అవ్వట్లేదు కదా. ఒక కన్నింగ్ గేమ్లకి ఒకళ్ళని తొక్కేయాలి, ఏదైనా నేను గెలవాలి. అసలు హెల్త్ ఇష్యూలు ఇవంటే నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది. మొన్న గౌతమ్ అక్కడ గౌతమ్ ఉన్నాడు కదా, అతను భరణి గారు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఉంది కదా లాస్ట్ వీక్ది, ఆ టాస్క్లో కూడా ఓడిపోయిన తర్వాత అది లైవ్లో ఉంది. ఆయన బాధలో ఉంటే భరణి గారు ఈ రీతు కెప్టెన్ కాబట్టి ఏమంటాడంటే గౌతము, సరే ఆయన ఫీల్ అవుతున్నారు కదా, సరే ఆయనకి ఇష్టమైన ఉన్న వంటకాలు కానీ అవన్నీ చేసి పెట్టండి, అలా సాటిస్ఫై అవుతారంటే అవన్నీ వెనకాల నుంచి మెల్లిగా అవన్నీ చేస్తే ఆయన మొత్తం చేసి వస్తాడు. తిండి ఏంటి వండేది అంటది. మరి ఇలాగా డిస్కరేజ్ చేసి ఇది చేసే వాళ్ళకేమో సపోర్ట్లు ఉంటాయి. ఇప్పుడు కళ్యాణ్ విషయంలో కూడా కళ్యాణ్ అంత హైలైట్ అవడానికి రీజన్ కూడా రీతునే. అది ఎప్పుడు ఆమె బ్యాక్ స్టాబింగ్ చేసి అతన్ని ఫస్ట్లో తీసేయడం ఆ గేమ్లో నుంచి, అది అక్కడి నుంచేగా చైతి అన్న దగ్గర నుంచి ఆ డైలాగ్ నుంచి బాగా హైలైట్ అయిపోయాడు కళ్యాణ్. ఎందుకంటే ఆ వీక్ గేమ్స్ ఆడాడు బాగా, ఈ బ్యాక్ స్టాబింగ్ జరగడం వల్ల హైలైట్ అయిపోయాడు. అక్కడి నుంచి మన కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దాని తర్వాత మొన్న జరిగిన డిస్కషన్లో కూడా గొడవ ఇది కూడా వీళ్ళిద్దరి వల్లే. ఫ్యాన్స్ అవన్నీ మర్చిపోతారు రీతు విషయంలో. ఇక్కడికి వచ్చేపాటికి భరణి గారు అలా అన్నారు, ఇలా అన్నారు అని చెప్పి ఇటు అంటే ఇక్కడ భరణి గారికి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశం నాది కాదు. కావాల్సి వస్తే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన టాపిక్ నడుస్తుంది కాబట్టి ఆయన ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా, అది గమనించండి. ఈవిడ గేమ్ కూడా ఎలా ఉంటుందంటే ఎవరు కెప్టెన్ అయ్యి ఉంటే వాళ్ళ పక్కకి చేరిద్ది. అంతకుముందంతా తనుజ కెప్టెన్ ఉండి ఆవిడ సేవ్ చేసేవాడికి ఆవిడతో ఉంది ఆ వీక్ అంతా, అది అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు కళ్యాణ్ కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి ఈయన ఫ్యాన్స్ ఓట్లన్నీ కావాలి. మరి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా అనేది చాలామంది, మరి ఈ వీళ్ళ పిఆర్ టీం రీతు పిఆర్ టీం మరి అలా చేస్తుందా అనేది, న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా మారారా అనేది ఎలిమినేషన్లో ఆవిడ ఉంటే అర్థమైద్ది. ఎందుకంటే పంపించాలన్న ఉద్దేశం కాదు, కావాల్సి వస్తే ఫస్ట్ నుంచి ఆ గ్రాఫ్ ఇప్పుడు డెమాను అండ్ రీతు వీళ్ళిద్దరూ ఒకళ్ళు లేకపోతే ఒకరికి సపోర్ట్ చేసుకుంటా పర్సంటేజ్ ఓట్లతో వాళ్ళు ఉంటా ఎలిమినేషన్ నుంచి బయటపడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇద్దరు నామినేషన్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎలిమినేషన్ నుంచి బయటపడింది అంటే ఇక్కడ ఎంతకన్నా రాంగ్ చేసిన వాళ్ళే వెళ్ళాలి కదా. ఇప్పుడు లెక్క ప్రకారం ఇప్పుడు బయటికి ఎవరిని పంపిస్తారు, నచ్చని వాళ్ళని పంపిస్తారు. ఎందుకని గేములో ఏదైనా రాంగ్ గేమ్స్ కానీ ఇలా కన్నింగ్ గేమ్స్ కానీ ఎవరైనా ఎమోషనల్తో ఆడుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే మ్యాక్సిమం న్యూట్రల్ ఫ్యాన్స్కి నచ్చరు. అలాంటిది అసలు వాళ్ళు ఉంటున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు, అదే నాకు అర్థం కావట్లేదు.
నేను ఇక్కడ ఒక మనిషిని కించపరుస్తున్నాను ఇదనేది నా ఉద్దేశం కాదు, కానీ సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి అని చెప్పేదే నా ఉద్దేశం. ఈవిడ తనూజాతో ఉన్నంతకాలం ఆ ఓటింగ్ డౌను, మీరు గమనించండి. డిమాండ్తో ఉంటే ఆయన ఆట డౌను. ఇటు ఇప్పుడు కళ్యాణ్తో వచ్చింది, ఆయన టికెట్ ఫినాలే కొట్టాడు. ఇప్పుడు ఆయన ఓటింగ్ తగ్గుతుంది అని చెప్పి అది చాలా వరకు అది రూమర్స్ అనుకోండి, పిఆర్ స్టంట్స్ అనుకోండి, అది మటుకు వస్తుంది విన్నింగ్ రేస్లో నుంచి. ఎందుకంటే ఎంతైనా ఇప్పుడు అతను బయటికి ఫ్యాన్స్ ఉంటారు, వేసుకుంటారు, దాని గురించి అని కాదు. ఇప్పుడు కనీసం ఇదిలో ఇప్పుడు ఆ భరణి గారన్నా లేపారు ఆయన్ని, మళ్ళీ బాబు నువ్వు కనబడట్లేదురా అన్నట్టు ఆయన్ని లేపినట్టు ఉంది. ఇక ఆ ప్రోమో ఒకటి తిప్పుకుంటున్నారు వాళ్ళ సర్కిల్స్లో, తిప్పుకొని ఈయన మీద అరిసినా కానీ ఆయన వచ్చి ఈయన మీద అరిసినట్టు అది ఒక కొన్ని సాంగ్స్ అవన్నీ క్రియేట్ చేసి పెట్టుకుంటున్నారు. సరే, అవన్నీ మామూలే జరిగేది. విన్నింగ్ లాస్ట్కి వచ్చింది కాబట్టి ఇక అవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇప్పుడు నీకు నామినేషన్లో లేకపోతే గేమ్స్ ఉండవు, దానికి తోడు ఇక ఓటింగ్లో కూడా ఇస్తే పర్లా. అసలు నన్ను అడిగితే టికెట్ ఫినాలే అసలు ఎవరికి లేదు అని చెప్పి గట్టిగా ఇది వాళ్ళ మీద ఫైర్ అయ్యి ఈ వీకు బిగ్ బాస్ టీము వెళ్తే ఓకే. ఇక ఫైర్ అయ్యి అంటే అది కూడా ఒకటి జరిగిద్దిలేండి. ఇప్పుడు మొన్న ఎలా సింపథైజ్ అయిందో ఇప్పుడు అన్ని తప్పులు పోతాయి. ఇక రేపు ఫైర్ అయ్యారనుకో, రీతు ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం మనమే, అరే చూడరా ఎలా ఫైర్ అయ్యారు రీతు, పాపం రీతు నన్ను మాటలు అన్నారా. ఆమె చేసిన స్ట్రాటజీలు, ఆమె దాచిన రింగు ఇవన్నీ పోతాయి. ఇక సింపతి వాటి వర్కౌట్ అయ్యి టాప్ 5 అది అంటారు. మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.